చెప్పండి, లవ్ మ్యారేజ్ బెటర్, అరేంజ్ మ్యారేజ్ బెస్ట్? మ్యారేజ్ వద్దు బ్రో. అట్లా అంటే సృష్టి ఆగిపోద్ది మేడం, అట్లా కాకూడదు. లేదు బ్రో, అంటే మనం ఎవరికైతే రిలేషన్ లో ఉంటున్నామో వాళ్ళు మనతో కన్ఫామ్ గా లైఫ్ లాంగ్ ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా మంచి పట్టుకుంటారని నమ్మకం అనుకునేటప్పుడు అది వాట్ ఎవర్ ఇట్ మే బి, లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్, ఏదైనా బెస్ట్. ఇది ఎలా ఉంటది ఇది ఎలా ఉంటది అని డిసైడ్ చేయలేం. మనకు వచ్చే పార్ట్నర్ మీద బేస్ ఉంటది, అది లవ్ మ్యారేజ్ బెస్టా అరేంజ్డ్ మ్యారేజ్ బెస్టా. ఓకే, పార్ట్నర్ ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవడంలో? అంటే పార్ట్నర్ సెలెక్ట్ చేసుకోవడం మీన్స్ అందరూ ఈ బ్యూటీ అని మనీ అని ఇట్లా చూస్తారు కదా, వాటన్నిటికంటే మోర్ దాన్ ఒకటి ఉంటది, అది లైక్ కమిట్మెంట్. నిజంగా వాళ్ళు మనతో ఉంటారా అనే నమ్మకం మనకు కలిగినప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అందంగా లేకపోయినా, మనీ లేకపోయినా, ఏం లేకపోయినా, స్టడీస్ లేకపోయినా, వీళ్ళతో ఉంటే ఒక క్షణమైనా మనం హ్యాపీగా ఉంటామని మన ఫీల్ అయితే ఖచ్చితంగా. సో ఇన్నర్ బ్యూటీ మోర్ ఇంపార్టెంట్ అండి. ఇన్నర్ బ్యూటీ ఇలాంటి పెద్ద పెద్ద వర్డ్స్ కాదు, బట్ దట్ కమిట్మెంట్ నీడ్స్ అన్నమాట. ఏ రిలేషన్షిప్ లోనైనా అది ఉంటే మనం ఫార్వర్డ్ అవ్వచ్చు. ఓకే, ఒక లేడీగా మీరు ఎట్లాంటి పార్ట్నర్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లేడీగా ఎట్లాంటి పార్ట్నర్ అంటే లైక్ పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, అంటే పెద్ద జాబ్ ఇట్లా ఏం లేదు, బట్ లైఫ్ లాంగ్ నాతో ఉంటాడు అనేటటువంటి ఒక నమ్మకం అనేది నాకు రావాలి. ఆ కమిట్మెంట్ నమ్మకం అనేది నాకు ఉంటే నేను. మీరు జాబ్ హోల్డరా? లివింగ్ రిలేషన్షిప్ మీద మీ అభిప్రాయం? నో కామెంట్స్. ఓకే, థ్యాంక్ యూ.